Very good morning, students. This is your Dr. Gopal Krishna. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో మనం దీన్ని డిస్కస్ చేసాం. మెయిన్గా లాస్ట్ క్లాస్లోని అడాలసెన్స్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసాం. దాంట్లో మెయిన్గా ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్ ఎక్కువగా ఎలా ఉంది, కాజెస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మెయిన్గా దాంట్లో వచ్చేటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటనేవి మనం చూస్తే causes of maladjustments మనం డిస్కస్ చేసాం. సో టుడే we are going to the next class, that is the causes of maladjustment. తర్వాత defense mechanism. So this defense mechanism is a very interesting topic and also a very important topic also. Okay, so in this defense mechanism మెయిన్ గా మనం ప్రొటెక్ట్ ని చేసుకోవడానికి ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి దాంట్లో ఏది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది మనం తెలియాలంటే మనం బాగా తెలుసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ డిఫెన్స్ మెకానిజంలో మెయిన్గా ఏముంటుందంటే మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రతి అంశాన్ని మనం ఏమంటామంటే డిఫెన్స్ మెకానిజం అని చెప్తా ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, any student or any person or any adolescent or any human being or any individual, they face any type of problem, that automatically they will try to solve the problem. So sometimes some తప్పు చెప్పడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, లేదా అక్కడ తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడం కానీ, లేదా ఒకరి మీద ఒకరు నెట్ వేయడం కానీ, ఇలాంటి చాలా సందర్భాలు చేస్తూ ఉంటుంటాం. సో హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చేసేటువంటి ప్రతి రక్షణని తంత్రాన్ని మనం ఏమంటామంటే రక్షణ తంత్రం అని చెప్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ డిఫెన్స్ మెకానిజం అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద బీఈడి థియరీ ఎగ్జామినేషన్, అట్ ద సేమ్ టైం టెట్ ఆర్ డిఎస్సిలో కూడా ఈ యొక్క డిఫెన్స్ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. TET examination or DSC or CTET, any competitive examinations of the teacher training, the defense mechanism also a very important concept. So come to the point. Introduction. The man has a large variety of needs: physical, psychological, social, economic, moral, and so on. The man has a large variety of needs: physical, psychological, social, ఎకనామికల్, వారల్ అండ్ సో ఆన్. మనిషి చేసే అనేక అంశాల్లో తన యొక్క అవసరాలకు అనుగుణంగా, తన యొక్క సమస్యలకు అనుగుణంగా శారీరకంగా కానీ, ఫిజికల్, సైకలాజికల్ మెంటల్గా కానీ, సోషల్ సామాజికంగా కానీ, ఎకనామిక్ ఆర్థికంగా కానీ, ఓవరాల్ ఏదైనా సరే ఉన్నప్పుడు అండ్ సో ఆన్ అది ఎలా ఫేస్ చేయాలనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఆల్ ఆఫ్ దోస్ కెనాట్ బి ప్రాపర్లీ అండ్ అడిక్వేట్లీ, as most of these need conflict with each other. So all of those cannot be properly and adequately, as most of these need conflict with each other. Okay, once again I repeated introduction of defense mechanism. Man has a large variety of needs: physical, psychological, social, economic, moral, and so on. All of those cannot be properly and adequately, as most of these need conflict with each other. Come to the main ga దీంట్లో ఒక 10 to 12 డిఫెన్స్ మెకానిజం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే కంపెన్సేషన్ అనండి, అలాగే రేషనలైజేషన్, ప్రొజెక్షన్, ఐడెంటిఫికేషన్, సింపాథిజం, రివర్స్ ది ఎమోషన్స్, అలాగే డిస్ప్లేస్మెంట్స్, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, సబ్లిమేషన్, withdrawal, so undoing. So these are the very very important concepts, very very important things. But in these 10 or 12, every human, they are utilizing their day-to-day life and daily life, because every human, they face so many problems. Sometimes they face so many risks. Sometimes they want to solve the problem. అక్కడ ఒక సమస్య నుంచి పరిష్కరించబడాలంటే, ఒక ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే they give something, they do something, they talk something. So how to talk, how to mingling, how to involve, how to attract, how to adjustment is the
స్మాల్ అడ్జస్ట్మెంట్స్ కి మనం చూస్తూ ఉంటుంటాం. దీంట్లో ఫస్ట్ వన్ కాంపెన్సేషన్ అంటాం. దీని ఏమంటాం మనం ఇక్కడ? కాంపెన్సేషన్ అంటాం. దీన్ని ఏమంటాం? పరిహారం అంటాం. సాధారణంగా హ్యూమన్ బీయింగ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా బయటపడాలనేది దీంట్లో చూస్తాం. కాంపెన్సేషన్ అంటే పరిహారం. సాధారణంగా అవి ఇక్కడ ఏంటంటే, when an individual tries to make up for a deficiency by directing his energies to another area to secure a measure of success in that area, he is using the mechanism of compensation. When an individual tries to make up for a deficiency by directing his energies to another area to secure a measure of success in that area, he is using the mechanism of compensation. అంటే ఏం లే, పరిహారం అంటే ఏంటంటే, ఒక రంగంలో కానీ, ఒక విధానంలో కానీ, ఒక ఫీల్డ్లో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు తను బాగా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సరిగ్గా సక్సెస్ కానప్పుడు ఆటోమేటిక్గా దే వాంట్ టు చేంజ్ దేర్ డ్యూటీస్ ఆర్ చేంజ్ దేర్ ప్రొఫెషన్, చేంజ్ దేర్ పర్సన్, చేంజ్ దేర్ అనదర్ థింగ్. సో ఇట్ ఇస్ కాల్డ్ కాంపెన్సేషన్. ఒకదానికి బదులు ఇంకొకటి చేయడం. అది ఒక ఫీల్డ్స్ కానివ్వండి, లేదా దానికి సంబంధించినటువంటి ప్రొఫెషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఉంటుంది. వాడు అప్పటి వరకు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, జాబ్లో ప్రాబ్లమ్స్ రావడము, లేదా జాబ్లో మిస్ అయిపోవడము, లేదా జాబ్లో ఏదైనా సరే ప్రాబ్లం అయితే దే వాంట్ టు చేంజ్ అనదర్ ఫీల్డ్, జస్ట్ లైక్ ఎ బిజినెస్, జస్ట్ లైక్ ఎ పొలిటికల్, జస్ట్ లైక్ ఏ అనదర్ కాంట్రాక్టర్. సో దిస్ ఈస్ అ కాంపెన్సేషన్. అంటే ఒకదాన్ని బదులు ఇంకొక దాన్ని ఎంచుకోవడం. సో లైఫ్లో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇది కూడా మనం చేస్తూ ఉంటుంటాం. అండ్ కమ్ టు ది రేషనలైజేషన్ అంటాం. దీన్నే హేతువాదీకరణం అని కూడా చెప్తాం. తెలుగులో హేతుకీకరణం అంటుంటాం. మామూలుగా చెప్పాలంటే హేతుకీకరణం అంటుంటాం. ఎందుకంటే ఒక విషయాన్ని అంగీకరించకపోతే దాని అంతటిని కూడా ఏమంటామంటే హేతువాదీకరణం అని చెప్తా ఉంటుంటాం. ఇక్కడ మనం చూస్తే దిస్ మీన్స్ గివింగ్ రీజన్స్ విచ్ ఆర్ సిమిలర్ రాదర్ దాన్ రియల్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై అవర్ ఫెయిల్యూర్ ఆర్ రాంగ్ బిహేవియర్. దిస్ మీన్స్ గివింగ్ రీజన్స్ which are similar rather than real in order to justify our failure or wrong behavior. ఇక్కడ మనకి ఉన్నటువంటి దాని ప్రకారంగా మనకు ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కి కారణం అనేది మనం కాదు, అది వేరే దాని విషయాన్ని చెప్పడానికి దాన్ని ఏం చేస్తారంటే వేరే విధంగా చూస్తూ ఉంటుంటారు. ఇక్కడ తన అబద్ధాలు ఆడుతున్నారంటే ఏమంటాడంటే, అబద్ధాలు ఆడుతున్నారని చెప్పడం కాకుండా ఈ రోజుల్లో అబద్ధాలు ఆడినవాడు ఎవడున్నాడు, సో కరప్షన్ చేస్తారని అన్నప్పుడు నేను కరప్షన్ చేయలేదు లేదా చేస్తానని చెప్పకుండా ఈ రోజుల్లో చేయని వాడు ఎవడున్నాడని ఒక రకమైన హేతువాదీకరణ, రేషనలైజేషన్ అంటుంటాం. అలాగే ఇక్కడ మనకి పరీక్ష సరిగా పిల్లల్ని అడుగుతాం, పరీక్ష ఎందుకు తప్పేవారంటే వాడు నా మిస్టేక్ కాదు, స్కూల్ మంచిది కాదు అనుకుంటాడు. సో దిస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ కాంపెన్సేషన్, సెకండ్ వన్ ఈజ్ రేషనలైజేషన్. ఇక్కడ ఫస్ట్ వన్ మనం రంగంలో మార్చుకోవడం, ఇది రేషనలైజేషన్ అంటే తన మిస్టేక్ ని ఇంకో రకంగా మనం చూపించడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ప్రొజెక్షన్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డిఫెన్స్ మెకానిజం. దిస్ మీన్స్ ఫిక్సింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆన్ అదర్స్ అండ్ దస్ జస్టిఫైయింగ్ ద అవర్ సెల్స్. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే తన తప్పుని వేరే ఒక తప్పుగా మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఇక్కడ అది ఏదైనా కావచ్చు. వాడు ఎగ్జామినేషన్లో సరిగ్గా తప్పాడు అనుకోండి, ఎందుకు తప్పామని అడిగితే పేపర్ బాగలేదని చెప్తాడు, లేదా టైమింగ్స్ బాగలేదని చెప్తాడు, లేదా ఎగ్జామ్ సిస్టమ్ బాగలేదని చెప్తాడు, లేదా ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ ఇస్ నాట్ గుడ్ అని చెప్తుంటాడు. సో ప్రొజెక్షన్ ఈజ్ మెయిన్గా చెప్పాలంటే తన మీద ఉన్నటువంటి ఫీలింగ్ ని వేరే వాళ్ళ మీద పెడతా ఉంటుంటాడు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే తనకి మిస్టేక్ ని దట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్, ఇట్ ఇస్ అనదర్ మిస్టేక్స్ అని చెప్పేటువంటి ప్రొజెక్ట్ చేయడం అనమాట. సో దిస్ మీన్స్ ఫిక్సింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ షార్ట్ కమింగ్స్ ఆన్ అదర్స్ and this justifying the ourselves. మన మిస్టేక్ ని ఇంకొకరి మిస్టేక్. మనం కొన్నిసార్లు sometimes they travel on the road, justifying not perfect on the driving, but not accepted that driving. Sometimes there another mistakes the driver. సో కాబట్టి ఇలాంటి చాలా చాలా డే టు డే లైఫ్ లో, డైలీ లైఫ్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ప్రొజెక్షన్స్ అన్ని కూడా. మనం ఒక వెజిటబుల్స్ కొన్నప్పుడు కానీ, లేదా ఒక మార్కెటింగ్ కానీ, ఒక పర్చేసింగ్ కానీ చేసినప్పుడు ఎందుకు మీరు అలాగా సరిగా చేయలేదు, చూడలేదు అన్నప్పుడు దిస్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్. ద ఫ్రూట్స్ ఆర్ వెరీ నైస్ ఎట్ ద రైతు మార్కెట్ అండ్ అనదర్ వన్, బట్ దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ది వే అని చెప్తా ఉంటుంటారు అన్నమాట. సో అది కూడా కరెక్ట్ కాదు. అలాగే ఐడెంటిఫికేషన్ అన్నాం. ఐడెంటిఫికేషన్ ముఖ్యంగా చెప్పాలి తదాత్మీకరణం అంటాం. తదాత్మీకరణం అని ముఖ్యంగా చెప్పాలంటే తనకు కానివి, తనకు దగ్గర లేని దాన్ని కూడా తనగా ఫీల్ అవడం. This is an adjustment mechanism which enables one to derive satisfaction from the success of other people
and groups with which one feels affiliated and unrelated. This is an adjustment mechanism which enables one to derive satisfaction from the success of other people and groups with which one feel affiliated and related. అంటే ఇక్కడ మనం కాకపోయినా కూడా మన కుటుంబ సభ్యులు కానీ మన వాళ్ళు కానీ గెలిచిస్తే అది మనం గెలిచినట్టుగా ఫీల్ అవడం అన్నమాట. సమ్ టైమ్స్ క్రికెట్ టీమ్ ఇండియా క్రికెట్ టీమ్ ని మనం ఎవరి మీద పాకిస్తాన్ మీద వేరే దేశం మీద గెలిచినప్పుడు జస్ట్ లైక్ దట్ విక్టరీ ఈజ్ అవర్ ఓన్ వే. ఆ విక్టరీకి మనమే కారకులము, మనమే విజయం సాధించామని. మన ఇండియా ప్లేయర్స్ గెలిచారంటే మనం గెలిచాము, మన దేశం గెలుస్తుందంటే మనం గెలిచినట్టు ఫీల్ అవుతుంటుంటాం. అలాగే సమ్ టైమ్స్ ద పేరెంట్స్ ఆర్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ దే వాంట్ టు డే వన్ గ్రూప్ వన్ ఆఫీసర్, but unfortunately they did not get a success of the group 1 officer. Of course, on the time the children, their family member, they want to get a good group 1 officer. After some time, after some few days, they're getting a good officer or good group 1 officer. Again they feel just like the father and grandfather and their family, this victory, this success, this achievement is our achievement. ఇది నేను సాధించాను అన్నట్టుగా చాలా మంది పేరెంట్స్ ఉంటుంటారు. వాడు ఒక మంచి ఆఫీసర్గా ఉండాలి, ఒక ఆఫీసు గవర్నమెంట్ వెహికల్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనేది తిరగాలి, ఇది నా ముందు ఇంటి ముందు ఉండాలి అనే ఫీలింగ్స్ ఉంటుంటాడు. అన్ఫార్చునేట్ థింగ్ మేబీ అది రాకపోయి ఉండొచ్చు. అగైన్ ద సేమ్ ఫీలింగ్ తనలో చాలా చాలా కోరికలు ఉంటుంటాయి. దాన్ని ఏం చేస్తారంటే వాడి కొడుకు మీద పెట్టడం ద్వారా చేస్తే అది సక్సెస్ అయితే అది సేమ్ ఫీలింగ్ తను సక్సెస్ అయినట్టు ఫీల్ అవడం. సమ్ టైమ్స్ ద బిజినెస్ మ్యాగ్నెట్స్, sometimes the political leaders, sometimes the players, sometimes the actors, sometimes the heroes, sometimes the celebrities, sometimes the teachers, sometimes the doctors, sometimes the businessman. So these are the feelings. వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ని అది కూడా షేర్ చేసుకుని అది నా ఫీలింగ్ గా రావడం అనేది. ఒక మంచి హౌస్ లో డూప్లెక్స్ హౌస్ లో ఉండాలని పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాడు. అన్ఫార్చునేట్ థింగ్ దే నాట్ ఎ సక్సెస్ దట్ టైప్ ఆఫ్ good house or great house, but the feeling is like that. అక్కడ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అగైన్ ద ఫీలింగ్ అడాప్ట్ ఫ్రమ్ దర్ చిల్డ్రన్, అక్కడ చిల్డ్రన్ నుంచి వస్తే అది కూడా తను సాధించినట్టుగా ఫీల్ అవుతుంటాడు. ఎట్ ద సేమ్ టైం అనదర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎనీ మదర్ ద ల్యాక్ ఆఫ్ ది చిల్డ్రన్, ఫ్యామిలీలో పిల్లలు లేనటువంటి తల్లి స్కూల్లో జాయిన్ అయితే స్కూల్లో ఉన్న పిల్లల యొక్క అందరినీ ఎల్కేజీ యూకేజీ పిల్లలందరినీ కూడా దే ఫీల్ జస్ట్ లైక్ అవర్ చిల్డ్రన్. అలా ఫీల్ అవ్వడం కూడా ఐడెంటిఫికేషన్ మనం చెప్తా ఉంటున్నాం. ఒకవేళ అలా కానీ ఫీల్ అవ్వకపోతే అది మాల్ అడ్జస్ట్మెంట్స్ దారితీస్తుంది. ఎందుకంటే నేను ఒక గ్రూప్ వన్ ఆఫీస్ అవ్వాలనుకున్నాను, అవలాపోయాను. అట్లీస్ట్ మై సన్, మై డాటర్, మై ఫ్యామిలీ మెంబర్, మై రిలేషన్ అయ్యారంటే దట్ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది, ఎఫ్లిటెడ్ అవుతుంటుంటుంది. ఒకవేళ అలాగ అవ్వలేదనుకోండి, ఆ ఫీలింగ్ అని లేకపోతే నేను అవలాపోయాననే ఫీలింగ్ లాస్ట్ దర్ ఎంటైర్ మెకానిజం, ఎంటైర్ ద ఫిజికల్ ప్రాబ్లమ్, ఎంటైర్ ద మెంటల్ ప్రాబ్లమ్ up to end their life. So that's why identification adjustment mechanism also another important thing. So here already you discussed the four aspects. One is compensation. ఒకవేళ ఫీల్డ్ లో సెట్ అవ్వకపోతే నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళము, లేదా దాంట్లో అయితే దాంట్లోకి వెళ్ళము. కాంపెన్సేషన్ అప్పుడు కూడా ఫీల్ అవుతుంది. అలాగే రేషనలైజేషన్ అన్నాం. అక్కడ రేషనలైజేషన్ అంటే హేతువాదీకరణం, తన యొక్క మిస్టేక్ ని ఒక స్కూల్ మీద కూడా మనం చెప్తా ఉంటుంటాం. అలాగే ప్రొజెక్షన్, తన యొక్క ప్రాబ్లమ్ ని, తన యొక్క ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ని వేరే వాళ్ళ మీద కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంటాం. అలాగే ఐడెంటిఫికేషన్, తనకు లేనటువంటి అంశాలని ఇతరులు లేదా ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ అయితే అది కూడా హ్యాపీగా ఫీల్ అవడం అంట. అండ్ కమ్ టు ద సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో మెయిన్ గా ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఎందుకంటే అది కానీ లేకపోతే నెక్స్ట్ మనం మార్చుకోవడం. దాని తర్వాత దాని నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ సక్సెస్ in achieving the aim which is a quite high and lofty, he may substitute in its place a lesser aim which is comparatively easy to achieve. Ikkada oka manchi gamyanni, if a person does not succeed in achieving the aim, tan anukunna lakshanni gamyanni target ni reach avakapothe which is quite high and lofty, he may substitute in its place a lesser aim. మనకు 100 మార్క్స్ రావాలని మనం ప్రాక్టీస్ చేసాం, కానీ ఇక్కడ 100 మార్క్స్ రాలేదు, ఒక 80 or 90 వచ్చింది అనుకోండి, ఎస్ ఆన్ ద 80 or 95 కానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా ఒక డిఫెన్స్ మెకానిజంలో
మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ sublimation is also another important thing. sublimation అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే sublimation అంటే in sublimation our instinctive energies are challenged for the achievement of lofty and desirable goals. అక్కడ మనం చూస్తూ ఉంటుంటాం. It a mechanism in which our socially unexpected desires is redirected in socially desirable channels. Once again, in sublimation, our instinctive energies are channelized for the achievement of lofty and desirable goals. మనం ఏదైతే అనుకున్నామో గోల్స్ ని రీచ్ అవ్వడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. It a mechanism in which our socially unexpected desires is redirected and socially desirable channels. మనం ఏదైతే గమ్యాలను చేరుకోవాలనుకున్నామో అవి చేరుకోకపోతే మరొక గమ్యాన్ని ఎంచుకోవడం, అలాగని చేయలేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, sometimes somebody candidates they want to purchase a new car. న్యూ కార్ కాస్ట్ ఒక 50 lakhs 60 lakhs ఉంది, కానీ అంత అమౌంట్స్ వాళ్ళ దగ్గర లేదనుకోండి. అప్పుడు ఏం చేయాలి? దే రెడీ టు ఓన్లీ 20 lakhs 30 lakhs దే పర్చేజ్ a second hand. The same car purchase a second hand, the sublimation of their ideas and the feelings of the 11th. So కాబట్టి ఇక్కడ sublimation, our instinctive energies are challenged for the achievement of lofty and desirable goals. It is a mechanism in which our socially unacceptable desires is redirected in socially desirable channels. Repression, yes, this is another important thing. Repression అంటే ఒక రకంగా చెప్పాలంటే దమనం అంటుంటాం. The wantedly forgetting, దాన్ని మర్చిపోవాలని ప్రయత్నం చేయడం, ఒక్కొక్కసారి ఇది మర్చిపోలేదు. So repression is the process of unconscious ungratefulness of our unpleasant and conflict producing emotion and desires. Repression is the process of unconscious ungratefulness of our unpleasant conflict producing emotion and desires. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రిప్రెషన్ అంటే తనని అనుకునే విషయాలు వాంటెడ్లీ ఫర్గెటింగ్, కొన్ని బాధాకరమైన విషయాలు కానీ ఇబ్బందికరమైన విషయాలు కానీ చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ మర్చిపోవాలనుకుంటుంటాం, కానీ కొన్నిసార్లు అవి మర్చిపోలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు అప్ టు PG, you are successful in your all examination. Unfortunately, you are a success in the inter or 10th or degree. That moment, maximum life, they are recognized and they are recommended. They recall that type of problem, but wantedly forgetting, కావాలి మర్చిపోతుంటారు. చిన్నప్పుడు మన యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్, ఒక ఇంట్లో విషయం కానీ బయట విషయం కానీ, సమ్ యాక్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంటల్గా జరిగిన ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు they want to forgetting but not forgetting. On the time is called repression. మనం మర్చిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు, కానీ మర్చిపోలేరు. ముఖ్యంగా ఒక జాబ్ విషయంలో కానీ, ఒక బిజినెస్ విషయంలో కానీ, ఒక ఫ్యామిలీ లాస్ అయిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, in this pandemic situation, this corona, the maximum of families are broken due to the virus of corona. Unfortunate thing, the wife and husband, the children, the grandparents not recognize that in the family. So unfortunate thing, you are not ready to do anything, but they want to forgetting, but not easy. So on the time, they are called as a repression. Repression is the process of unconscious and ungratefulness of our unpleasant and conflict producing emotion and desires. ఒక ఆఫీస్లో కానీ, ఒక డ్యూటీలో కానీ, ఒక పర్సన్ ఏదైనా సరే ఒక జాబ్లో డిస్మిస్ అయినప్పుడు లేదా సస్పెండ్ అయినప్పుడు దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనుకోకుండా నైట్ వెళ్ళి పడుకున్నాడు, మర్చిపోదాం అనుకుంటాడు ఆ ప్రాబ్లమ్ని, కానీ మర్చిపోలేడు. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ దే కలెక్టింగ్ దేర్ మెమరీస్. దట్ ఇస్ కాల్డ్ repression అనేది మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం, మర్చిపోలేము. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, షాక్స్ కానివ్వండి, ఇన్సిడెంట్స్ కానివ్వండి, the lost their any assets, lost their any family members, lost their friends on the time, very bad situation. They are not ready to forgetting
but it's not try to forgetting. It is called repression. And come to the regression. This is a very related from the repression and regression. రిప్రెషన్ అంటే దమనం అన్నాను, రిగ్రెషన్ అంటే ప్రతిగమనం అన్నాను. అంటే ఇక్కడ ఎప్పుడైతే అలాంటి విషయాలు మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మర్చిపోలేకుండా ఇంకా ఇంకా బాధపడుతుంటే, రిగ్రెషన్ ఇంప్లైస్ retreat or reversion to childish level or behavior instead of facing the realities of situation when a problem confirm. ముందుగా చెప్పాను, regression implies retreat or reversion to childish level or behavior instead of facing the realities of situation when a problem confirms us. అంటే మనం మర్చిపోవాలి, ఎంత ప్రయత్నం చేస్తున్నా మర్చిపోలేం. ఆ టైంలో దే ఆర్ ఫర్గెటింగ్ ఆఫ్ ది స్టేజ్, ద స్టాటస్, దర్ ఏజ్, they're also they're praying just like they're childish. చిన్న పిల్లల వలె ప్రవర్తించడం. ఇంట్లో ఒక మంచి వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి కోల్పోయినప్పుడు, ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ కరోనా, the number of people that are victim of the corona problems, the corona thing in coronavirus. So many families that are broken due to virus of corona. On the time they're not present there, the father and mother, brother, sister in the last journey of the any human being. చనిపోయినప్పుడు కూడా వెళ్ళడానికి ఎవరు కూడా ఆస్కారం లేకుండా, అవకాశం లేకుండా, ఒక ఆలోచనే లేకుండా చేస్తున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మర్చిపోని ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. రిగ్రెషన్, దాన్ని పిల్లవలే ఏడుస్తుంటుంది, ఎక్కడి నుంచో ఎవరెవరో చూస్తూ ఉంటుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ రిప్రెషన్ అంటే మర్చిపోవడం, రిగ్రెషన్ అంటే చిన్నపిల్లవలే బిహేవ్ చేయడం, మేడం. ఒక్కొక్కసారి జాబ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సస్పెండ్ అయినప్పుడు, ఇంకోటి ఉన్నప్పుడు కూడా నైట్ టైం నిద్ర పట్టదు, ప్రాబ్లం ఏదైనా ఉంది. అప్పుడు కూడా జస్ట్ లైక్ ద ఫీల్ చైల్డిష్, చిన్నపిల్లవలే వాడు. అఫ్ కోర్స్ వెరీ గ్రేట్ ఆఫీసర్, వెరీ బిగ్ ఆఫీసర్, వెరీ గ్రేట్ క్యాపబిలిటీ ఆఫ్ ఎనీ అసెట్స్, ఎన్ని ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా చిన్నపిల్ల వాళ్ళ ఏడుస్తూ బాధపడుతుంది. దాని అంతా ఏమంటామంటే రిగ్రెషన్ అంటాం. అది కూడా జరగకపోతే వాళ్ళ అడ్జస్ట్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నెగిటివిజం అంటే అది ఒక అనుకోకుండా వదిలేయడం అన్నమాట. అంటే దానిపైన అభిప్రాయం పోవడం. ఇట్ ఇంప్లైస్ గివింగ్ నెగిటివ్ రెస్పాన్స్ టు ఎవ్రీ డిమాండింగ్ సిచ్యువేషన్. దిస్ మీన్స్ ట్రయింగ్ టు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీస్ బై ఎగ్జిబిటింగ్ సిచ్యువేషన్. అక్కడ మనం ఒక 2 సార్లు అది సక్సెస్ కానప్పుడు తర్వాత ఎన్నిసార్లు చేసినా కూడా సక్సెస్ కాదని ఒక వన్ టైప్ ఆఫ్ కండిషన్ క్రియేట్ చేయడం. అప్పుడు కూడా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక 4 సమ్స్ ఇచ్చారు, ఒక 8th క్లాస్ ఆర్ 9th క్లాస్లో. ఫస్ట్ సమ్ చేశారు, మిస్టేక్ అన్నారు. సెకండ్ సమ్ చేశారు, మిస్టేక్ అన్నారు. థర్డ్ సమ్ చేశారు, మిస్టేక్ అన్నారు. ఆటోమేటికల్లీ ద స్టూడెంట్ ఫీల్ ద కండిషన్, ద 4th సమ్ ఆల్సో మే బి మిస్టేక్, జస్ట్ లైక్ ద నెగిటివిజం. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ సక్సెస్ అవుదాం ట్రై చేస్తాడు, అగైన్ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాడు, అగైన్ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాడు. కానీ తర్వాత కొంతమంది నాట్ ట్రై టు నెగిటివిజం, అక్కడ ప్రయత్నం చేయడం కూడా ఉంటుంది. అందుకని అంటుంటాం, గెలవడం అనేది మన చేతుల్లో లేదు, కానీ ప్రయత్నం అనేది మన చేతుల్లో ఉంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ట్రైల్స్, ఆటోమేటికల్లీ at the end of any time you are successful. The best example of great Thomas Alva Edison, they are doing nearly thousands of times their experiments just on the electrical bulb పైన nearly 1000 times చేశారని చెప్తా ఉంటుంటారు. అలాగే లేకపోతే నెగిటివిజం, మనం 1 or 2 times చేసేటప్పటికే వన్ టైప్ ఆఫ్ నెగిటివిజం వచ్చి దాన్ని వదిలేస్తూ ఉంటుంటాం. జస్ట్ లైక్ అలా వదిలేసి కూడా మనం దాన్ని ఒకసారి మనం పెడతా ఉంటుంటాం. దాన్ని అందరం ద్రాక్ష పుల్లలని జస్ట్ లైక్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ చెప్తా ఉంటుంటాం, నక్క ద్రాక్ష పళ్ళు. అలాగే సింపాథిజం అంటుంటాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సింపాథిజం అంటే ఇన్ సింపాథిజం అంటే ఒక రకమైన జాలిగా చేసి వదిలేయడం. ది ఇండివిజువల్ అవాయిడ్స్ ద నెసెసిటీ ఆఫ్ సాల్వింగ్ హిస్ ప్రాబ్లమ్స్ బై అబ్టైనింగ్ హెల్ప్ అండ్ సింపతి ఆఫ్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ ది సిచ్యువేషన్ అండ్ ట్రయింగ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ and them is problems and difficulties. The sympathism, the individuals avoid the necessity of solving his problem by obtaining help and sympathy of others. ఇతరుల పట్ల ఏ విధంగా సింపతి చూపించాలి, అలాగా మన అదే సింపతి అండ్ ఎంపతి చెప్తా ఉంటుంటాం, ఏ విధంగా ఉంది అలా ఉంది. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ది ఫేసింగ్ ది సిచ్యువేషన్ ట్రయింగ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్, ఆ సమస్య పరిష్కరించడానికి చూస్తాను. and them
his problems and difficulties. And come to the withdrawal. Withdrawal means this is also implies refusal to the face the problem and withdrawing to one's own self and pausing is if no problem exists. This also implies refusal to face the problem and withdrawing to one's own self and pausing as if no ప్రాబ్లం ఎగ్జిస్ట్. అంటే ఒక్కొక్కసారి నిరాకరించడం తప్పుడు వదిలేస్తూ ఉంటుంటాం, ఇది మనది కాదు, ఇది మనకు అవసరం లేదని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టుకి కాయలు ఉన్నప్పుడు మనం కింద నుంచి కొడతా ఉంటుంటాం 2 times, 3 times, 4 times, but no use. And the time that withdrawal, the trials, just like a Skinner, B.F. Skinner, their operant condition, their example of పౌరాన్ని గుల్కిల్ని చూసుకున్నప్పుడు అలాగే నెంబర్ ఆఫ్ టైం చేసినా అది వదిలేయచ్చు, తర్వాత సక్సెస్ అవ్వచ్చు. సో కాబట్టి withdrawal is another thing. And next one, daydreaming and fantasy. Daydreaming and fantasy. This is also a form of withdrawal behavior. This implies withdrawing into a world of fantasy or daydreaming. This may be called extreme from introversion. Daydreaming and fantasy is also another important thing. ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డే డ్రీమింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాడు వర్క్ చేయడు, కష్టపడు, ఏమి చేయడు, కానీ ఎక్కువగా డే డ్రీమింగ్ ఫాలో, పగటి కలలు కంటూ ఉంటుంటాడు. వితౌట్ ఎనీ ప్రాక్టీస్, వితౌట్ ఎనీ వీసా, వితౌట్ ఎనీ పైసా, దే ట్రావెల్ ఎంటైర్ కంట్రీ యాజ్ ఎ డే డ్రీమింగ్ అండ్ ఫ్యాంటసీ. స్వైరకల్పం కనడం అంటే వాడు, ఫర్ ఎగ్జాంపుల్, the student teacher, for example, at the time of admission of the B.Ed, they feel just like daydreaming. ఆ 2 years లో వాడు ఏమి చేసినా చేయకపోయినా, చదవకపోయినా, after completion of B.Ed, they're selected from the DSC examination, they bring a carriage and go to the government schools, they get a salary nearly 70 to 80,000. That is a daydreaming, without any practice, without any hard work, without any planning, without any object, without any target, without any goal. They are only daydreaming. Sometimes without any practice, మనం ఏమీ సాధన చేయకుండా గమ్యం మనకు చేరుతుంది అనుకోవడం తప్పు. ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి లక్ష్యాలు లేకుండా మనకు వస్తుంది అనుకోవడం తప్పు. అలాగే అట్ ద టైమ్ ఆఫ్ అడాలసెన్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడిన, ఒక అబ్బాయికి అమ్మాయితో మాట్లాడిన, జస్ట్ లైక్ దే యాక్సెప్టెడ్ their friendship or love, but not is a correct way. ఎక్కువగా మనం ఫీల్ అవుట్ ఉంటున్నాం. Sometimes somebody candidates, they start as any industry or any business or any small scale, they feel some without any hard work, without any planning, they involve of the daydreaming and fantasy. That small scale industry, it will be, of course, never just like the private limited. The daydreaming, they are daydreaming. So these all are defense mechanism. Main ga cheppalante ee repression or regression, compensation, rationalization, projection, identification, sympathism, reversing of the displacement. Another important thing, displacement అని కూడా చెప్తా ఉంటున్నాం. డిస్ప్లేస్మెంట్ అంటే విస్థాపనం, అంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపడం. అప్పటి వరకు మంచి ఫ్రెండ్స్గా ఉంటుంటారు, కానీ ఆటోమేటిక్గా పక్కన చూపిస్తూ ఉంటాం. మనం ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటుంటాం. ఒక ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్గా తిట్టకుండా ఏదో వస్తువుల్ని లేదా కుక్కల్ని లేదా పిల్లల్ని తిడుతున్నట్టుగా చూస్తుంటుంటాం. దాని ఎగ్జాంపుల్ చెప్తాం, అత్త మీద కోపాన్ని దుత్తి మీద చూపడం. టీచర్ ఏదైనా అన్నప్పుడు టీచర్ని ఏమి అనలేక తన యొక్క ఫ్రెండ్స్ని లేదా తన యొక్క బెంచ్ మేట్ని, క్లాస్మేట్ని, రూమ్మేట్ని కూడా తిడుతూ కోపగిస్తూ ఉంటుంటారు. ఒకసారి ఇంట్లో పేరెంట్స్ మీద కూడా కోపగిస్తూ ఉంటారు, విస్థాపనం కూడా. అలాగే ఫ్యాంటసీ అన్నాం, సబ్లిమేషన్ అన్నాం, అలాగే అన్డూయింగ్, అది కూడా మనకు వస్తుంటారు. సో కాబట్టి today is the class is a very, very important concept. This is the defense mechanism. Adolescence lesson lo, 4th lesson lo, first point is adolescence characteristics, needs, influence నేర్చుకున్నాం. 4.2 అంతా కూడా మెయిన్ గా చెప్పాలి. 4.2 ప్రాబ్లమ్స్ ఆఫ్ అడాలసెన్స్ నేర్చుకున్నాం. అలాగే 4.3లో మనం ఏం నేర్చుకున్నాం అంటే కాజెస్ ఆఫ్ మాల్ అడ్జస్ట్మెంట్ నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ చేస్తూ కూడా మనం ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ డిఫెన్స్ మెకానిజం. సో అకార్డింగ్ టు ద డిఫెన్స్ మెకానిజం, ఓన్ మెయిన్ గా 12 to 13 items is there. Especially we discussed the first one is a compensation, rationalization, projection, identification, substitution, sublimation, repression, regression, negativism, sympathism, withdrawal,
daydreaming and fantasy. So these are the very, very important concept. So please try to understanding this type of defense mechanism. You just create a one position, one family, one office. అక్కడ మీరు ఏదో ఒక దాని ఎగ్జాంపుల్ తీసుకోండి. తీసుకుని దాన్ని ఇవన్నిటిని కూడా మీరు దాన్ని ఇన్పుట్ చేస్తే చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 1 or 2 minutes ఐ విల్ గివ్ ఎ వన్ స్టోరీ దట్ ఇస్ ఎంతవరకు దీంట్లో దేన్ని మనం ఉపయోగిస్తుంటాం. For example, the two persons, just like the Ramarao and Ramesh, they are working. Two persons, X and Y. They're the same officer, they are same industry. Once again, one time they are asked to any problem from any corruption time. Again asked to the Ramarao, how is it? Oh, fine, it's okay. But what is the reason? What do you practice of the correction? Is it good or bad? Actually, I don't know, sir. Ramarao said, I don't know, sir. Is the Ramesh is give some money, but not is given. So again, the Ramesh also on the time they're given a one type of situation that is the rationalization, hetavadikaranam antuntaru. Nenem తీసుకోలేదు ఎవడో తీసుకున్నాడు నాకు ఇచ్చాడు అంటుంటారు. So is it correct? No. So another thing, again that mistake goes to the protect their projection of another, the Ramarao to Ramesh. So on the Ramesh, they feel very uneasy. This is not our mistake. They given their advice, the direction. So that's why I'm receiving and distribute to other people. This is not a mistake. So another there's a projection. So after that, any officer or any anti-corruption person, their identification and their corrected people, is it correct or wrong? They give a one type of group or one type of federation or one type of one inspection is there. Again, 1 or 2 days, they decided the Ramarao and Ramesh also they received some money. There is a corruption, so that's why they both are suspended their duty. Oh, what is this? So is it in the correct way? Yes, it is the correct way. Already we discussed Avaniti Nirodha Chatam చెప్తా అంటుంటారు అన్నమాట. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. So on the Ramarao and Ramesh, they both are red handed there. Book get in our office regarding the corruption. Okay, so both are they're suspended. Again, they feel the both are discussed. So what will you do? Man em cheyali? On the time they change their duty. They want to join as a political. They want to change as a business compensation antuntaru. So go to their home and night kuda untuntaru intlo untuntaru. After some time they are not forgetting. They are not forgetting. They wantedly forgetting on the situation, but not forgetting. They're asked to wife, they're asked to children, they're asked to grandparents, asked to the remaining person. What going on? What's the situation? What's the reason? How are you? What do you feel? Some uneasy? No, nothing worry. Oh, okay. After 11 o'clock, after 12 o'clock, everybody stepped the room. Again and again, they're recognized. Again and again, they're recall their problem. They're wantedly forgetting. That is called repression. మర్చిపోని ప్రయత్నం చేస్తాను అంటే దమనంటాం. After some time, not adjust, not control, not support their body physical and mentally. Again, they feel very sad. They feel very uneasy. At the time, they're just like the child, chinnapillavanu vale crying and praying. They're forgetting their level and stage and situation. Chinnapillu vale edustuntaru. That is called regression. And the next day they want to one type of revenge their officer. Again, they prepare to the children or son or daughter. They're just like their identification feelings. ఒక ఆఫీసర్గా చేయాలి, ఆఫీసర్ని వీళ్ళే సస్పెండ్ చేయాలి. ఇలాంటి ఫీలింగ్స్ ఎన్ని ఉంటుంటే, సో ఆన్ ద టైమ్ వచ్చిన కోపాన్ని వైఫ్ మీద కానీ లేదా వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో ఒక ఆఫీసర్ కోపడితే అది సూపరింటెండెంట్ మీద, సూపరింటెండెంట్ కోపడితే ఒక జూనియర్ అసిస్టెంట్ మీద, సీనియర్ అసిస్టెంట్ మీద, సీనియర్ అసిస్టెంట్ అగైన్ జూనియర్ అసిస్టెంట్ అగైన్ their another low profile is the attendant is the last position of the institution or office or organization, but the attender is one of the great man in their own family. Attender office lo chinna sthayi undochu kani family lo is a great person, is the highest position. Attender will come to the home, akkada vachina venne
భార్యని తిడతా ఉంటుంటాడు, ఎందుకంటే భార్య తనకి లోకుగా ఉంటుంది, భార్యని తిడతా ఉంటుంటాడు. సో అగైన్ భార్య ఆల్సో దేర్ క్రయల్ టు దేర్ చిల్డ్రన్, సన్ అని తిడతా ఉంటుంటుంది. ఎప్పుడైతే సన్ అని తిట్టిందో సన్ అమ్మని తిట్టలేక ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడంటే చెల్లిని తిడతా ఉంటుంటాడు. చెల్లి అన్ని ఏమనలేక చెల్లి ఆడుకుంటున్న బొమ్మని, టాయ్స్ డల్స్ని అవి పాటు చేస్తూ ఉంటుంది. Actually, in this type of angry, not a toy, not a girl, not a boy, not a mother, not a attendant, not a junior, senior, superintendent, officer. This is basically started within our officer level. So from office to home, that is a displacement. It's called displacement. ఒక కోపాన్ని ఇంకొకరి పైన చూపించేదాన్ని. So these are the great examples protect our human being. So compensation, rationalization, projection, identification, substitution, sublimation, repression, regression, fantasy, negativism, sympathism, withdrawal. These are the very, very important concepts, defense mechanism in every human being. So each and everyone there follow the defense mechanism. So dear students, please try to understanding in this topic or lesson 1 or 2 times they practice. These are the examples from their the examination point of view. So please try to read once again. Okay, thank you children, thank you very much. If you feel any doubts, please call to me anytime. I will ready to discuss from topics. Thank you very much. Thank you dear students. Stay home, safe side. Okay, thank you everyone.